నమస్కారం అండి. తెలుగు కథల వేదికకు స్వాగతం. ఈరోజు తాయారమ్మ గారు రచించిన సత్తు కంచం అనే ఓ చక్కటి కథను విందామండి. ఈ కథ 13 సంవత్సరాల క్రితం ప్రచురితమైనది. మధ్యాహ్నం 12 గంటలు దాటింది. బయట ఎండ తీవ్రంగా ఉన్నట్టే ఉంది. ఇంట్లో ఉక్కపోత బాగా ఉంది. ఆ సమయంలో ఆ డాబా ఇంటి పెరటి వసారాలో సత్తు కంచం ముందు పెట్టుకుని కూర్చుని అందులో అన్నం చేత్తో కెలుకుతోంది గుణమ్మ. ఆమె కళ్ళు నీటితో నిండుకున్నాయి. ఓసారి కంచంలోకి చూసింది. అన్నం పేస్టులా ఉంది. ఎవరికి చెప్తుంది? ఈ అన్నాన్ని ఎలా తింటుంది? చిన్న గ్లాసులో చారు ఉంది. అది కూడా పక్క ఇంటి పంకజాక్షిని అడిగి తెచ్చుకుంది. కిలుం పట్టిన సత్తు కంచం. అక్కడక్కడ అంచులు పగిలాయి. ఇందులోనా తను రోజు అన్నం తింటోంది? మరోసారి అన్నం వైపు చూసింది. డోకొచ్చినట్లయింది. ఇది ఎవరి శాపం? తను చేసిన పాపం ఏమిటి? ఎవరో వెన్ను మీద చల్లున చరిచినట్లయింది. తను పాపం చేయలేదా? గతం వర్తమానాల మధ్య ఊగిసలాడింది ఆమె అంతరంగం. మరోసారి కంచం వైపు చూసుకుంది. సత్తు కంచం వెక్కిరించింది. వెండి కంచాలలో తినడానికి మీరేమైనా లక్షాధికారా? నయం, ఇంకా అన్నం దొరుకుతోంది, సంతోషించండి అంటుంది కోడలు పునీత. ఆమెకు ఆ పేరు ఎలా పెట్టారో. కొడుకు, కోడలు, మనవలు ఊరు వెళ్ళారు. వెళ్లే ముందు కొంచెం బియ్యం, కుంపటి ఇచ్చి చిన్న రాతి చెప్పులో మాగాయ ముక్కలు పెట్టింది. కాస్త గంజి కాచుకొని అందులో అన్నం వేసుకు తినండి అంటూ ఆజ్ఞ జారీ చేసి అన్ని గదులకి తాళాలు వేసుకుని మరీ వెళ్ళింది కోడలు. ఏం గుణమ్మ, కోడలు ఊళ్ళో లేదా? చారు నీళ్ళకొచ్చావు అంటూ ఎక్సెక్కమాడింది పక్కింటి పంకజాక్షి. నువ్వు కాచిన చారు బాగుంటుందని అడగడానికొచ్చాను పంకజాక్షి. మా కోడలుంటే మాత్రం ఏం లాభం? ఆవిడ గారు చారు కాస్తే ఉప్పు, పులుపు, కారం ఏవీ ఉండవు. అందున సత్తు కంచంలో భోజనం. నా కొడుకుతో 1-2 సార్లు అన్నాను, నాయనా నాకు స్టీల్ కంచం కొనరా అని. ఎందులో తింటేనేం అమ్మా, కడుపుకింత తిండి తినడం ముఖ్యం. అయినా ఈ వయసులో నీకు ఈ కోరికలేమిటి అంటూ తీసి పారేశాడు అంది పంకజాక్షితో. చేసుకున్నమ్మకు చేసుకున్నంత ఈవిడి గారి భాగోతం ఎవరికి తెలియనిది? చారు గ్లాసుతో వెనుదిరిగిన గుణమ్మ చెవుల్లో ఈ మాటలు పడకపోలేదు. దీర్ఘమైన నిట్టూర్పు వెలువడింది గుణమ్మ నుంచి. కొడుకు, కోడలు 10 రోజుల వరకు రారు. అంతదాకా తను ఈ పెరటి వసారాలో ఉండవలసిందే. వాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు కూడా టీవీ దగ్గరకు రానివ్వదు కోడలు. తనే గుమ్మం బయట కూర్చుని చాటుగా చూస్తుంది. ఏదో తిన్నాననిపించి పాత నొలక మంచం వాల్చుకు పడుకుంది గుణమ్మ. ఆమెలో ఏవేవో పాత జ్ఞాపకాలు సుళ్ళు తిరుగుతున్నాయి. భర్త బతికున్నప్పుడు తన జీవితం ఎంత బాగుండేది. ఆయన తన మాట కాదనేవాడు కాదు. అత్తగారు తనని కూతుర్లా చూసుకునేది. కానీ తను, అత్తగారు బంగారమ్మ గారు నిజంగా బంగారమే. పసినిమ్మ పండులా ఉండేవారు. నుదుట రూపాయి కాసంత బొట్టు పెట్టుకునేవారు. మెడలో 4 పేటల చంద్రహారం, 2 పేటల పుస్తెల నాను, ఎర్రరాళ్ళ జిగినీ గొలుసు, చేతికి 4 బంగారు గాజులు, వేళ్లకు 2-3 ఉంగరాలు. అచ్చం లక్ష్మీదేవిలా ఉండేది. మామగారు బ్రహ్మయ్య శాస్త్రి గారు వేద పండితులు. సభలకి సన్మానాలకి వెళ్ళి వస్తుండేవారు. ఇంట్లో పాడి పంట. ఆమె పిడకలు పెట్టి దాని మీద పాలు కాచి వాటిని చల్లార్చి కంచు మట్టు గిన్నె నిండా తోడు పెడుతూ ఉండేది. ఈలోగా ఎవరైనా తాగడానికి పాలు కావాలంటే పచ్చని తన చేతులతో మీగడను ఓ వైపు తొలగించి ఇస్తూ ఉండేది. ఆ పాలు, పెరుగు రుచే వేరు. పేద ఇంటి నుంచి వచ్చిన తను ఆ ఇంట్లో అధికారం చలాయించాలనుకుంది. అత్తగారి హుందాతనాన్ని భరించలేకపోయేది. అదెందుకు, ఇదెందుకు అంటూ అడ్డు చెప్పబోయేది. సద్గుణ, నువ్వు చిన్న పిల్లవి. ఈ ఇంటి పద్ధతులు ఇంకా నీకు తెలియవు. అర్థం చేసుకో, ప్రేమగా మందలించేవారు అత్తగారు. అది తనకు రుచించేది కాదు.
అత్తగారు బంగారమ్మ గారు నిజంగా సార్థక నామధేయురాలు. అందరూ అలాగే అంటూ ఉండేవారు. వెండి కంచంలో అన్నం తింటూ, వెండి మరచెంబులో నీళ్లు తాగుతూ ఎంత హుందాగా ఉండేవారని. కానీ తరువాత ఆ వైభవం ఎక్కడికెళ్ళింది? ఆ హుందాతనాన్ని కాలరాసిందెవరు? ఎప్పుడూ వరియూరు చీరలు, మాధవరం చీరలు, పేటూరు చీరలు కడుతూ, సందళ్ళు సమారాధనలు వచ్చినప్పుడు వెంకటగిరి జరీ చీరలు, ఉప్పాడ పట్టు చీరలు కడుతూ ఉండేవారు. ఆవిడ కాసిపోసి చీర కడితే చూడముచ్చటగా ఉండేది. ఆస్తి అంతా ఆమె పుట్టింటివారు పసుపు కుంకుమల కింద ఇచ్చినదే. బ్రహ్మయ్య శాస్త్రి గారి తాత తండ్రులు సంపాదించినది ఏమీ లేదు. అయినా బంగారమ్మ గారికి గర్వం కానీ, అహంకారం కానీ మచ్చుకైనా లేవు. సద్గుణ కాపురానికొచ్చింది. మీరు ఆమెకు ఒక్కగానొక్క కొడుకు. ఆ వెండి కంచం మీకు, నగలు నాకు ఇవ్వొచ్చుగా భర్త ముందు సణిగేది. సద్గుణ, ఇది ఆమె పుట్టింటి సొత్తు. దాని మీద మనకెలాంటి అధికారం లేదు మందలించేవాడు రామచంద్రం. బంగారమ్మ గారు రూపంలోనూ గుణంలోనూ కూడా మీ పోలిక కాదండి మీ కోడలు అంటూ ఉండేవారు చాలామంది తెలిసిన వాళ్ళు. అగ్గి మీద ఆజ్యం పోసినట్లయ్యేది సద్గుణకి. సద్గుణకి మగపిల్లవాడు కలిగాడు. ఎంత సందడి సంబరం! ఒక గాజుల జత కరిగించి బంగారు మామిడి పిందుల మొలతాడు చేయించింది అత్తగారు. ఓ క్షణం సంతోషం కలిగిన అంతలోనే ఇదేం గొప్పలే అనుకుంది సద్గుణ. బాబు పేరు బ్రహ్మ. బ్రహ్మ పెరిగి పెద్దవాడవుతున్నాడు. చదువులో కూడా మంచి మార్కులు తెచ్చుకుంటున్నాడు. కాలం కరుగుతోంది. బ్రహ్మయ్య శాస్త్రి గారు మంచాన పడ్డారు. ఇప్పుడు వేదశాస్త్రాలు లేవు, సన్మానాలు సత్కారాలు లేవు. కాలంతో పాటు ఆస్తులు కరుగుతున్నాయి. అనారోగ్యంతో బ్రహ్మయ్య శాస్త్రి గారు మరణించారు. బంగారమ్మ గారు మౌనవ్రతం పూని ఒక యోగినిలా తయారయింది. మిగిలిన కొద్దిపాటి నగలు కోడలు సద్గుణ చేతికి వచ్చాయి. ఇంట్లో పూర్తిగా సద్గుణ పెత్తనం వచ్చింది. ఆమె చెప్పిందే వేదం. రామచంద్రం డూడు బసవన్న అయిపోయాడు భార్య దగ్గర. పెద్ద ఇల్లు పోయి పాత డాబా ఇల్లు వచ్చింది. వెనకాల ఓ పెంకుటి పంచ. అక్కడే బంగారమ్మ గారి నివాసం. సత్తు కంచంలో భోజనం, పాత నలక మంచంలో పడక. ఓసారి మాత్రం అన్నాడు రామచంద్రం, సద్గుణ, అమ్మ ఎంతో హుందాగా బతికింది. ఆమెకి అలా సత్తు కంచంలో భోజనం పెట్టడం ఏం బాగాలేదు అని. అంతే గయ్యమంది సద్గుణ. మరి మాట్లాడలేదు రామచంద్రం. రోజులు దొర్లుతున్నాయి. బ్రహ్మ తర్వాత ఇక పిల్లలు లేరు. అతను చదువు పూర్తయింది. పట్నంలో ఉద్యోగం వచ్చింది. రోజు బండి మీద వెళ్ళి వస్తున్నాడు. ఉన్నట్టుండి ఒకరోజు తనతో పాటే ఉద్యోగం చేస్తున్న పునీతని పెళ్లి చేసుకుని తీసుకువచ్చాడు. సద్గుణ నోరు తెరిచి అలాగే ఉండిపోయింది. రామచంద్రం మౌనం వహించాడు. బంగారమ్మ గారి ముఖంలో చిన్న కాంతి పుంజం తళుక్కుమంది. నానమ్మ, నీ మనమరాలు అంటూ భార్యతో సహా నమస్కరించాడు ఆమె పాదాలకి. వాళ్ళు తల నిమురుతూ ఉండిపోయింది క్షణకాలం. బంగారమ్మ గారు సత్తు కంచంలో భోజనం చేస్తూ ఉంటే ఏదోలా అనిపించింది పునీతకి. అమ్మమ్మ గారికి కూడా మనతో పాటే స్టీల్ కంచంలో భోజనం పెట్టచ్చు కదా అత్తయ్యా అంటే, చేసుకున్నమ్మకు చేసుకున్నంత. అయినా కొత్తగా వచ్చిన నీకు ఇవన్నీ ఎందుకు? మా వాడి మీద మత్తుమందు జల్లి వాడిని పెళ్లి చేసుకున్నది చాలదు? హాయిగా 1,00,000 కట్నం వచ్చేది. నాకిలా రాసిపెట్టి ఉంటే ఎవరు మాత్రం ఏం చేస్తారు? బొర్రున చీదింది సద్గుణ. కాదు, ఇప్పుడు సద్గుణ గుణమ్మగా మారింది. రోజు బంగారమ్మ గారి బాధలు చూస్తోంది పునీత. అప్పుడప్పుడు భర్త బ్రహ్మ చెప్తూ ఉంటాడు బంగారమ్మ గారి వైభవాన్ని గురించి. నానమ్మ ఎంత హుందాగా ఉండేదో పునీత. కానీ అమ్మ పెత్తనం వచ్చాక ఆవిడ గారి వైభవం అంతా గంగలో కలిసింది. ఏమైనా అంటే పెద్ద నోరు పెట్టి కరుస్తుంది అమ్మ. దాంతో నేను నాన్న కామ్గా ఉండిపోతాం. రోజులు దొర్లుతున్నాయి. బంగారమ్మ గారు ఏదో తప్పు చేసినట్లు, ఆమెకు ఆ శాస్తి తగినదే అన్నట్లు ప్రవర్తిస్తోంది గుణమ్మ. ఇంటికి తెలిసిన వాళ్ళు వచ్చినప్పుడు బంగారమ్మ గారు ఎలా ఉండేవారు, ఎలా అయిపోయారు అంటూ సానుభూతి కనబరిచేవారు. ఎప్పుడూ ఒకేలా ఉంటారా?
కాలంతో పాటు మార్పులు వస్తాయి అంటూ మూతి 3 వంకర్లు తిప్పేది గుణమ్మ. కాలచక్రం గిర్రున తిరిగింది. బ్రహ్మ 2 బిడ్డల తండ్రి అయ్యాడు. తండ్రి రామచంద్రం గుండెపోటుతో మరణించాడు. గుణమ్మ ఆధిక్యం తగ్గుతోంది. ఆ ఇంట్లో పునీత పెత్తనం మొదలయ్యింది. కాలచక్రం ఆగదు, గిర్రున తిరుగుతూనే ఉంటుంది. బంగారమ్మ గారి బాధలు తప్పి అందరాని లోకాలకు వెళ్ళిపోయారు. ఇప్పుడు గుణమ్మ బాధలు మొదలయ్యాయి. గుణమ్మ అవస్థలు మనవలు చూస్తున్నారు. అమ్మా, నానమ్మకెందుకు ఇలా సత్తు కంచంలో అన్నం పెడుతున్నావు అని వాళ్ళు అడిగితే, చట్ ఊరుకోండి, చిన్నపిల్లలు మీకెందుకు, మీ నానమ్మ తక్కువది కాదు, వాళ్ళ అత్తగారికి అలాగే సత్తు కంచంలోనే అన్నం పెట్టేది. మీ ముత్తవ్వ ఎంత సిరిమంతురాలు అనుకున్నారు, అలాంటి ఆవిడనే ఈవిడ చులకన చేస్తే ఏ సంపద లేని ఈ జ్యేష్ఠాదేవిని నేనెందుకు గౌరవించాలి? రుసరుసలాడింది పునీత. ఆలోచనలు కరిగాయి. కళ్ళు నిర్విరామంగా వర్షించసాగాయి. తను తప్పు చేసింది. అత్తగారి పట్ల ఎంత దుర్మార్గంగా ప్రవర్తించింది. ఆవిడ మంచితనాన్ని ఎలా అలుసుగా తీసుకుంది. ఆ పాపమే తనను పట్టి పీడిస్తోందా? అబ్బా, గుండెని చేత్తో పట్టుకుంది గుణమ్మ. మరో 2 రోజులు గడిచాయి. కొడుకు, కోడలు, మనవలు ఎప్పుడు వస్తారో తెలియదు. ఆ రోజు కూడా సత్తు కంచంలో అన్నం పెట్టుకుని ఎదురింటి వెంకాయమ్మ ఇచ్చిన చింతకాయ పచ్చడి కలుపుకుంటోంది. ఆ ముద్దన్నంలో చింతకాయ పచ్చడి ఏం బాగుంటుంది, అడుసు అడుసుగా తయారయ్యింది. తను చిన్నప్పుడు అమ్మమ్మ గారింట్లో కర్రల పొయ్యి మీద వార్చిన అన్నంలో నువ్వుల నూనె వేసుకుని చింతకాయ పచ్చడి కలుపుకుంటే స్వర్గానికి మెట్లు వేసినట్లుండేది. ఇప్పుడు ఆ రుచులు వైభవాలు ఏవి? అందున తనలాంటి వాళ్ళకి పంకజాక్ష అననే అంది, చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత అని. తను అత్తగారిని అంది ఆ మాట. కానీ అత్తగారు ఏం చేశారు? వాళ్ళ అత్తగారిని ఆమె ఎలా చూశారో తను చూడలేదు. కానీ తన అత్తగారిని తను ఎలా చూసిందో తన కోడలు పునీతకి తెలుసు. ఇది అనుకరణ వారసత్వమా? వీధి తలుపు చప్పుడయింది. ఎవరో పిలుస్తున్నట్టున్నారు. కంచం ముందు నుంచి లేచి వెళ్ళి తలుపు తీసింది. ఎదురుగా పోస్ట్ మాస్టర్ భాస్కర్రావు గారు నిలబడి ఉన్నారు. రండి అన్నయ్య గారు, బాగున్నారా అంటూ దారి ఇచ్చింది. ఆయన లోపలికి వచ్చారు. ఎంగిలి చేత్తో నిలుచున్న ఆమెను చూస్తూ, భోజనం చేస్తున్నట్లున్నావు, వెళ్ళి భోంచెయ్యి, నేను కూర్చుంటాను అన్నారు. పర్వాలేదు చెప్పండి అన్నయ్య అంది సద్గుణ. ఏం లేదమ్మా, రేపు నువ్వు ఒకసారి పోస్టాఫీస్కి రావాలి. ఎందుకన్నయ్యా? చెప్తాను, నువ్వు రేపు పోస్టాఫీస్కి రా. అన్నట్లు ఇంట్లో ఎవరూ కనిపించడం లేదు, వీళ్ళంతా ఏరి అన్నాడు. టూర్ వెళ్ళారన్నయ్య, 2 నిమిషాల్లో భోజనం ముగించి వస్తాను, కూర్చోండి. వదిన ఎలా ఉన్నారు అంటూ లోపలికి నడిచింది సద్గుణ. ముందు హాల్లో కూర్చున్న భాస్కర్రావు గారు అలా ఇల్లంతా చూస్తూ పెరటి వసారాలోకి వచ్చారు. అక్కడ దృశ్యం చూస్తూ కొయ్యబారిపోయారాయన. సద్గుణ, నువ్వు ఇలా ఈ పెరటి పంచలో, ఈ సత్తు కంచంలో భోజనం, అది గంజి మెతుకులు? ఆశ్చర్యంతో ప్రశ్నించారు. గుణమ్మలో దుఃఖం కట్టలు తెంచుకుంది. అన్నయ్య, నేను చేసిన పాపం నన్ను కట్టి కుదుపుతోంది. దేవత లాంటి అత్తగారిని నానా అవస్థలు పెట్టాను. ఆస్తి ఆమెదైనా అది నాకు, నా కుటుంబానికే దారపోసిన నాదే పెత్తనం అంటూ ముసలితనంలో ఆమెకి నరకం చూపాను. ఇప్పుడు నేను అనుభవిస్తున్నాను. భాస్కర్రావు గారి కళ్ళ గతం కదలాడింది. సద్గుణ అత్తగారి పట్ల ఎలా ప్రవర్తించిందో ఆయనకి తెలుసు. ఏరా భాస్కరం, బాగున్నావా అనే బంగారం గారి రూపు ఆయన ముందు నిలిచినట్లయింది. మౌనంగా వెనదిరిగారాయన. మరునాడు ఉన్న చీరల్లో మంచి చీర కట్టుకుని పోస్టాఫీస్కి బయలుదేరింది గుణమ్మ. అన్నయ్య గారు తనని ఎందుకు రమ్మన్నారో అనుకుంటూ. సద్గుణ, చాలా ఏళ్ల క్రితం బంగారమ్మ గారు ఆవిడ మురుగులు అమ్మి ఆ మొత్తాన్ని నాకిచ్చి, భాస్కరం, ఇది ఫిక్స్డ్లో వెయ్యి, ఇది మెచ్యూర్ అయినప్పుడు ఆ మొత్తాన్ని నా కోడలు సద్గుణకి ఇవ్వు, ఈ విషయం ఎవరితోటూ అనకు అంటూ నీ పేర నామినేషన్ రాసి ఇచ్చారు. అది ఇప్పుడు 1,00,000 రూపాయలు అయ్యింది అంటూ ఆ డబ్బు ఆమె చేతికిచ్చారు. గుణమ్మ కళ్ళు ఆశ్చర్యంతో విప్పారాయి. అపకారికి ఉపకారం చేయడం అంటే ఇదే కాబోలు అనుకుంది.
నెమ్మదిగా ఇంటికి బయలుదేరింది. ఆమెలో ఎన్నో ఆలోచనలు సుళ్ళు తిరుగుతున్నాయి. తనిప్పుడు ఒక మంచి పని చెయ్యాలి. ఆ వీధిలో వాళ్ళందరూ కాశీ వెళ్తున్నారు. తను కూడా వాళ్ళతో వెళ్తే తీర్థం స్వార్థం కలిసొస్తుంది. నువ్వు కాశీయాత్ర వస్తావా గుణమ్మ? నీకు గాని మతిపోయిందా? నీ కోడలు నీకు తిండి పెట్టడానికే ఏడుస్తూ ఉంటే నిన్ను కాశీయాత్రకు పంపుతుందా అన్నారు వాళ్ళందరూ. నేను వస్తాను, నా పేరు కూడా రాయండి, ఇదిగో డబ్బు అంది. వాళ్ళంతా ఆశ్చర్యంగా చూశారు. గుణమ్మ ప్రయాణం ఖాయం అయ్యింది. మరునాడే ప్రయాణం. కొడుకు కోడలు ఎప్పుడు వస్తారో తెలియదు. తను ఎందుకు వెళ్తుందో ఎలా వెళ్తుందో వాళ్ళకి తెలియాలి. ఎదురింటి కిట్టు దగ్గరికి వెళ్ళి కాగితం పెన్ను అడిగి తెచ్చుకుంది. తన మనోభావాల్ని కాగితం మీద పెట్టింది. కాగితాన్ని మడిచి హాల్లో కర్ర బెంచి మీద పెట్టి అది ఎగిరిపోకుండా చిన్న రాయిని బరువుగా పెట్టింది. మరునాడు కాశీకి బయలుదేరి వెళ్ళిపోయింది. 2 రోజుల తర్వాత బ్రహ్మ, పునీత పిల్లలు టూర్ నుంచి వచ్చారు. ఇంటికి తాళం వేసి ఉంది. ఇంతలో ఎదురింటి కిట్టు వచ్చి, ఆంటీ, గుణమ్మ అమ్మమ్మగారు మీకు ఈ తాళాలు ఇమ్మన్నారు, ఆవిడ కాశీయాత్రకు వెళ్తున్నానని చెప్పమన్నారు అనేసి మరొక మాటకి అవకాశం ఇవ్వకుండా తుర్రుమన్నాడు. భార్యాభర్తలిద్దరూ ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు ఆశ్చర్యంతో. తాళం తీసుకుని లోపలికి అడుగు పెట్టారు. కుర్చీలో కూర్చోబోతూ కాగితం మడత చూశాడు బ్రహ్మ. అది తల్లి రాసిన ఉత్తరం. కోడల్ని సంబోధిస్తూ రాసి ఉంది. పునీత, ఇది నీకు అంటూ దాన్ని భార్యకి అందించాడు. పునీత ఉత్తరాన్ని చేతిలోకి తీసుకుని కుర్చీలో కూలబడింది. అత్తగారు తనకు ఉత్తరం రాసిందా? ఏమై ఉంటుంది? ఉత్తరాన్ని మడతలు విప్పింది. చిరంజీవి, లక్ష్మీ సౌభాగ్యవతి పునీతకి ఆశీస్సులు. నేను మన వీధి వాళ్లతో కాశీయాత్రకు వెళుతున్నాను. మీరు వచ్చాక వెళ్దామనుకున్నాను, కానీ టైం లేదు. అయినా మీరెప్పుడు వస్తారో నాకు తెలియదుగా. నేను చాలా పాపం చేశాను పునీత. నా అత్తగారు బంగారమ్మ గారు నిజంగా మేలిమి బంగారమే. నన్ను కన్న కూతురిలా చూసుకున్నారు. కానీ నేను ఆమె రుణం తీర్చుకోలేకపోయాను. ఆమె పుట్టింటి నుంచి బోలెడు ఆస్తిపాస్తులు తీసుకువచ్చారు. అవి కాలంతో పాటు కరిగిపోయాయి. ఆమె వెండి విస్తరాకులో భోజనం చేసేవారు. వెండి మరచెంబులలో నీళ్లు తాగేవారు. ఆస్తులు కరిగిపోవడం ఆమె తప్పులా భావించాను. వెండి కంచం స్థానంలో సత్తు కంచం తెచ్చాను. అందులో ఆమెకు భోజనం పెట్టసాగాను. నువ్వు కాపురానికి వచ్చిన తర్వాత ఇదంతా చూశావు. ఓసారి నన్ను అడిగావు, అత్తయ్య, అమ్మమ్మ గారికి కూడా మనతో పాటే స్టీల్ కంచంలో పెట్టచ్చుగా అని. కానీ నా మనసు కరగలేదు. ఆమెకు సత్తు కంచమే తగినదన్నట్లు మాట్లాడాను. నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన నన్ను ఆమె ఏనాడూ హీనంగా చూడలేదు. ఎంతో ప్రేమగా చూసుకున్నారు. కానీ నేను ఆమెను ఎందుకు అలా చూశానో నాకే అంత చిక్కని ప్రశ్నగా మిగిలిపోయింది. పునీత, నా అత్తగారు హీనత్వం అనుభవించి చనిపోయారు. ఇప్పుడు ఆ స్థానంలో నేనున్నాను. నేను ఒకనాడు వెండి కంచాలలో తినకపోయినా నలుగురితో పాటు స్టీల్ కంచంలో తినేదాన్ని. ఇప్పుడు సత్తు కంచం నాకొచ్చింది. ఇది వారసత్వం అనుకుందామా? నా అత్తగారిని నేను ఎంత బాధ పెట్టానో నువ్వు నన్ను అంత బాధ పెట్టాలనుకుని ఉంటావు. ఆమెను నేను ఎంత హీనంగా చూశానో నువ్వు నన్ను అలానే చూస్తున్నావు. ఇది తప్పు అనను. ఎందుకంటే చిన్నపిల్లలు పెద్దవాళ్ళని అనుకరిస్తారు. కానీ అనుకరణ అన్నిసార్లు మంచిది కాదు. పెద్దల బాట మంచిదైతే అనుసరించవచ్చు, కానీ చెడు అనుసరణీయం కాదు. నేను మా అత్తగారి పట్ల ప్రవర్తించినట్లు నువ్వు నా పట్ల ప్రవర్తించినట్లు రేపు నీ కోడలు నీ పట్ల ప్రవర్తించకూడదు. మంచికి వారసత్వం ఉండాలి కానీ చెడుకు కాదు. అత్తగారిలో కోడలు తల్లిని చూడాలి, కోడలలో అత్తగారు కూతుర్ని చూడాలి. అప్పుడే ఆ ఇల్లు స్వర్గంలా మారుతుంది. ఇక అసలు విషయానికి వస్తాను. ఎప్పుడో మా అత్తగారు నా పేర పోస్టాఫీసులో వేసిన డబ్బు 1,00,000 రూపాయలు వచ్చింది. అందులో నాకు కావలసిన డబ్బు తీసుకుని నేను కాశీయాత్ర వెళ్తున్నాను. ఎన్నాళ్ళ బట్లో నాకు కాశీ విశ్వేశ్వరుని దర్శించుకోవాలని ఉంది. అది ఇన్నాళ్ళకి తీరింది. పూర్వం కాశీకి వెళ్ళిన వాళ్ళు, కాటికి వెళ్ళిన వాళ్ళు ఒక్కటే అనేవారు. బతికి ఉంటే తిరిగి వస్తాను. అలా కాక విశ్వేశ్వరుడి దగ్గరే ప్రాణాలు పోతే
అంతకు మించిన ఆనందం ఇంకోటి లేదు. పోస్ట్ మాస్టారు భాస్కర్రావు గారి దగ్గర మిగిలిన డబ్బు ఉంది. దాన్ని నువ్వు తీసుకో, నా జ్ఞాపకంగా ఉంచుకో. ఆచారాలనేవి పరంపరగా వస్తాయి. అవి దురాచారాలుగా మారకూడదు. ఈ సత్తు కంచం దురాచారం తరతరాలుగా కొనసాగకూడదు. అందరికీ వెండి కంచాలు ఉండవు, కానీ ఇంట్లో అందరూ ఒకేలా ఉండాలి. నీ కోడలు నిన్ను ఈ హీనస్థితికి దిగజార్చకూడదు. అన్నట్లు పునీత, సత్తు కంచం గిన్నెల వాడికి అమ్మివేశాను. దానికి 10 రూపాయలు వచ్చాయి. దేవుడి డబ్బాలో వేశాను. తరువాత తరానికి ఈ గుర్తు మిగలకూడదు. ఇప్పుడు నా మనసు ఎంత ఆనందంగా ఉందో తెలుసా? నా దురదృష్టం నా కోడలికి పట్టకూడదని విశ్వేశ్వరుని వేడుకుంటున్నాను. అబ్బాయిని మనవల్ని అడిగినట్లు చెప్పు. పోస్టాఫీసులో డబ్బు తీసుకోవడం మర్చిపోకు. ఇక ఉంటా. నీ అత్త గుణమ్మ. ఉత్తరం చదవడం ముగించిన పునీత కళ్ళ వెంట నీళ్లు జలజలా రాలాయి. అత్తయ్య, నా కళ్ళు తెరిపించారు. మీరన్నట్లు మంచికి వారసత్వం ఉండాలి, కానీ చెడుకు కాదు. మీరు క్షేమంగా తిరిగి రావాలి అని మనసు నిండా కోరుకుంటూ తన కన్నీటిని ఆశ్చర్యంగా చూస్తున్న భర్త చేతికి ఉత్తరం అందించింది పునీత. కథ సమాప్తమండి. కథ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్తో నన్ను ప్రోత్సహించండి. మరిన్ని చక్కటి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి.